Next topic, gain measurements. Next topic and మనకి gain measurements. ఓకేనా, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, మెజర్మెంట్ ఆఫ్ రేడియేషన్ ప్యాటర్న్. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మెజర్మెంట్ ఆఫ్ రేడియేషన్ ప్యాటర్న్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మెజర్మెంట్ గెయిన్ మెజర్మెంట్. ఓకేనా, గెయిన్ మెజర్మెంట్లో ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంపారిజన్ గెయిన్ మెజర్మెంట్ మెథడ్. సెకండ్ వన్ absolute method. First one comparison method, second one absolute method. Again, in absolute method there are 2 types. First one 2 antenna method, and second one 3 antenna measurement. 3 antenna measurement. First one 2 antenna measurement and second one 3 antenna measurements. In gain measurements there are 2 types. First one comparison method and second one absolute method. In absolute method again 2 types. First one 2 antenna method and second one 3 antenna method. In our syllabus we have only 2 methods, that is comparison method. In absolute method only 3 antenna measure is only there in our syllabus. So we have 2 measurement techniques in gain measurement. First one comparison method and second one 3 antenna measurement of gain. First we discuss about comparison method. First method comparison method. In comparison method we consider 3 antennas. In comparison method consider 3 antennas. First one is called transmitter antenna, and second one is fixed antenna or reference antenna, and third antenna is antenna under test. Antenna. These are 3 antennas we are using to measure gain using comparison method. మనం comparison method లో 3 antennas యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ట్రాన్స్మిటర్ యాంటెనా, సెకండ్ వన్ ఫిక్స్డ్ యాంటెనా ఆర్ రిఫరెన్స్ యాంటెనా, మెయిన్గా దీన్ని రిఫరెన్స్ యాంటెనా అంటాం. థర్డ్ వన్ వచ్చేసరికి యాంటెనా అండర్ టెస్ట్ యాంటెనా. మనం రేడియేషన్ ప్యాటర్న్లో మాత్రం ఓన్లీ 2 యాంటెనాస్ని మాత్రమే యూజ్ చేసాం, ట్రాన్స్మిటర్ యాంటెనా అలాగే యాంటెనా అండర్ టెస్ట్ యాంటెనా. కానీ ఇక్కడ మనం 3 యాంటెనాస్ని యూజ్ చేస్తాం, ట్రాన్స్మిటర్ యాంటెనా, రిఫరెన్స్ యాంటెనా, థర్డ్ వన్ వచ్చేసరికి యాంటెనా అండర్ టెస్ట్ యాంటెనా. ఓకేనా, ఫస్ట్ మనం దాని యొక్క మెయిన్ సెటప్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ సెటప్లో మనం యాక్చువల్గా ఇటు ట్రాన్స్మిటర్ ఉండాలి, ఇటు రిసీవర్ ఉండాలి. కానీ టెక్స్ట్ బుక్లో మనకి ఏంటంటే ఇటు ట్రాన్స్మిటర్, ఈ సైడ్ రిసీవర్ ఇచ్చారు కాబట్టి సేమ్ అలానే డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ ఒక ట్రాన్స్మిటర్ యాంటెనాను మనం కన్సిడర్ చేసుకుంటాం. Consider one transmitting antenna, okay, which is fed with signal source signal.
సోర్స్ సిగ్నల్. అంటే ఏ యాంటెన్నా కన్నా మనం ఫీడింగ్ అవసరం కాబట్టి ఆ ఫీడింగ్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సోర్స్ సిగ్నల్ అనే బ్లాక్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. ఈ సోర్స్ సిగ్నల్ బ్లాక్లోనే ఇంకో బ్లాక్ మనం ఏమి యూజ్ చేస్తామంటే మాడ్యులేటర్. అంటే ఈ రెండు బ్లాక్స్ని యూజ్ చేసుకొని మనకి సిగ్నల్ అనేది జనరేట్ అయ్యి దాన్ని మనం ఏం చేస్తాం, ఫెడ్ టు ద యాంటెన్నా. నెక్స్ట్ బ్లాక్ వచ్చేసరికి దీంట్లోనే మనకి పవర్ సోర్స్ని ఒకదాన్ని యూజ్ చేస్తాం. పవర్ సోర్స్. ఈ పవర్ సోర్స్ మనకి దేనికోసం అంటే యాంటెనాకి ఆపరేషన్ కోసం పవర్ కావాలి కాబట్టి ఆ పవర్ కోసం మనం ఇక్కడ ఈ పవర్ సోర్స్ని యూజ్ చేస్తాం. కాబట్టి ట్రాన్స్మిటర్ యాంటెనాలో మనకు మెయిన్ ఉండేది 3 బ్లాక్స్. ఫస్ట్ వన్ ఏంటి, ట్రాన్స్మిటర్ యాంటెనా. దీని యొక్క గెయిన్ G1 అనుకోండి. ఓకేనా. దీని యొక్క గెయిన్ G1. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క పవర్ ట్రాన్స్మిటెడ్ వచ్చేసరికి PT అనుకోండి. ఓకేనా. ఇది ట్రాన్స్మిటర్ యాంటెనా యొక్క సెటప్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ యాంటెనా, అలాగే సోర్స్ సిగ్నల్, అలాగే మాడ్యులేటర్. దీస్ 2 బ్లాక్స్ ఆర్ యూజ్డ్ టు ఫెడ్ యాంటెనా విత్ సమ్ ఎలక్ట్రిక్ పవర్. నెక్స్ట్ పవర్ సోర్స్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ది పవర్ టు ద యాంటెనా. అంటే పవర్ సోర్స్ అనేది యాంటెనా వర్క్ అవ్వటం కోసం పవర్. ఇది మాత్రం మనకి నార్మల్ మన ఇన్పుట్ సిగ్నల్, సోర్స్ సిగ్నల్ అండ్ మాడ్యులేటర్. ఓకేనా. ఈ రెండింటిని మనం సిగ్నల్ ఇన్పుట్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తున్నాం. ఓకేనా. ఇది మనకి ట్రాన్స్మిటర్ బ్లాక్. ఓకేనా. నెక్స్ట్ రిసీవర్ బ్లాక్ వచ్చేసరికి మనకి 2 యాంటెనాస్ ఉంటాయి. 2 యాంటెనాస్. ఫస్ట్ యాంటెనా వచ్చేసరికి యాంటెనా అండర్ టెస్ట్. యాంటెనా. ఇంకొక యాంటెనా మనకు వచ్చేసరికి రిఫరెన్స్ యాంటెనా. ఇక్కడ రిఫరెన్స్ యాంటెనా కింద మనం ఏం చేస్తామంటే హార్న్ యాంటెనాని యూజ్ చేస్తాం. హార్న్ యాంటెనా ఆర్ రిఫరెన్స్ యాంటెనా. We are using horn antenna as a reference antenna in comparison method. Next, between these 2 antennas we are using a switch. Between these 2 antennas we are using switch. For antenna under test it is position 1. For హార్న్ యాంటెనా ఆర్ రిఫరెన్స్ యాంటెనా ఇట్ ఈస్ అట్ పొజిషన్ 2. అంటే మనకి ఇక్కడ పొజిషన్ 1 దగ్గర ఉందంటే ఈ స్విచ్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంది, AUT యాంటెనాకి కనెక్ట్ అయినట్టు. పొజిషన్ 2 దగ్గర ఉంటే దేనికి కనెక్ట్ అయినట్టు, హార్న్ యాంటెనాకి కనెక్ట్ అయినట్టు. కాబట్టి ఈ రెండింటి మధ్య స్విచ్చింగ్ కోసం మనం ఇక్కడ స్విచ్ని యూజ్ చేస్తాం. ఒకసారి ఏమో ఈ యాంటెనా AUT యాంటెనా కనెక్ట్ చేస్తాం, ఒకసారి ఏమో హార్న్ యాంటెనాకి కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఈ రెండింటి మధ్య స్విచ్చింగ్ కోసం మనం ఇక్కడ స్విచ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే మనకి నెక్స్ట్ వచ్చేసరికి రిసీవర్, నెక్స్ట్ ఇండికేటర్. రిసీవర్ అండ్ ఇండికేటర్. ఈ రిసీవర్ మనకి వచ్చిన పవర్ని రిసీవ్ చేసుకోవడానికి, ఇండికేటర్ పవర్ ఇండికేషన్ చేయడం కోసం ఇండికేటర్. ఓకేనా. కాబట్టి మనం టోటల్గా ఎన్ని యాంటెనాస్ కనెక్ట్ చేసుకున్నాం, 3 యాంటెనాస్ని కన్సిడర్ చేసుకున్నాం. ఫస్ట్ యాంటెనా ఈజ్ ట్రాన్స్మిటర్ యాంటెనా, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ AUT యాంటెనా, థర్డ్ యాంటెనా ఈజ్ హార్న్ యాంటెనా. ఫస్ట్ ట్రాన్స్మిటర్ యాంటెనా హ్యావింగ్ గెయిన్ G1, పవర్ ట్రాన్స్మిషన్ P2. సిమిలర్గా these reference antenna having gain G2 and power PR2. That means here G2, so here received power PR2. Similarly AUT antenna having gain G3 and power PR3. These representations are very important. First one, for transmitter antenna gain is G1 and power PT. Similarly reference antenna gain G2, power PR2. Next, for antenna under test antenna gain is G3 and power is PR3. These another important point is these 2 antennas are separated by a distance
d equal to 2d square by lambda. Distance between transmitter antenna and AUT antenna separated with a distance greater than 2d square by lambda. This this distance is called far field distance. Far field distance. ఎప్పుడైనా 2 యాంటెనాస్, ట్రాన్స్మిటర్ యాంటెనా, రిసీవింగ్ యాంటెనా, ఈ రెండింటికి మధ్యలో మనకి మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి? ఇప్పుడు 2d స్క్వేర్ బై ల్యాండా. అది రేడియేషన్ మెజర్మెంట్ అయినా, గెయిన్ మెజర్మెంట్ అయినా, ఏ మెజర్మెంట్ అయినా మనకి 2d స్క్వేర్ బై ల్యాండా అనేది ఉండాలి. ఓకేనా? ఇది మనకి యాంటెనా కంపారిజన్ మెథడ్లో సెటప్. నెక్స్ట్ అసలు కంపారిజన్ ఎలా చేస్తాం అనేది చూస్తాం. నెక్స్ట్ టూ ఆర్ త్రీ ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ ఈక్వేషన్స్ అయిపోయినట్టే. Firstly, switch is at position 1. Consider switch is at position 1. అంటే మనకి పొజిషన్ 1 అంటే ఇది, నెక్స్ట్ పొజిషన్ 2 అంటే ఇది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ పొజిషన్ 2 దగ్గర ఉందనుకోండి. స్విచ్ ఈజ్ అట్ పొజిషన్ 2. స్విచ్ పొజిషన్ 2 దగ్గర ఉంటే మనకి స్విచ్ అనేది దేనికి కనెక్ట్ అయినట్టు? స్విచ్ ఈజ్ కనెక్టెడ్ టు రిఫరెన్స్ యాంటెనా. స్విచ్ ఈజ్ కనెక్టెడ్ టు రిఫరెన్స్ యాంటెనా. కాబట్టి ఇప్పుడు మనకు ఫామ్లో దేనికి అప్లై చేస్తామంటే హార్న్ యాంటెనా, అలాగే రిఫరెన్స్ యాంటెనాకి, అలాగే ట్రాన్స్మిటర్ యాంటెనాకి అప్లై చేస్తాం. ఓకేనా? కాబట్టి ట్రాన్స్మిషన్ చేసుకునే ట్రాన్స్మిటర్ యాంటెనా, నెక్స్ట్ హార్న్ యాంటెనా, ఈ రెండింటికి మనం అప్లై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ స్విచ్ మనకు పొజిషన్ 1 దగ్గరకు వస్తే అప్పుడు ఏం చేస్తాం? మనం AUT యాంటెనాకి, ట్రాన్స్మిటర్ యాంటెనాకి ఫార్ములాని అప్లై చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం గెయిన్ మెజర్ చేయాల్సింది ఏ యాంటెనా కంటే యాంటెనా అండ్ ఆ టెస్ట్కి మనం ఏం చేయాలి? గెయిన్ని మెజర్ చేయాలి. ఇది మనకి మెయిన్ యాంటెనా. ఓకేనా? కాబట్టి దీనికి మనం గెయిన్ని మెజర్ చేయాలి. ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ యాంటెనా, మన హార్న్ యాంటెనాని యూజ్ చేసామో దీని యొక్క గెయిన్ G2 అనేది ఎప్పుడు ఫిక్స్డ్ వాల్యూ. అందుకే దీన్ని మనం రిఫరెన్స్ యాంటెనా అని అంటాం. దీని యొక్క గెయిన్, మనం ఏదైతే హార్న్ యాంటెనా యూజ్ చేస్తున్నామో దీని యొక్క గెయిన్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ వాల్యూ. G2 అనేది ఎప్పుడు మనకి ఫిక్స్డ్ వాల్యూ. ఓకేనా? ఇది మనకి వేరీ అవ్వదు. మనకి వేరీ అయ్యేది ట్రాన్స్మిటర్ని బట్టి ఏ యాంటెనా యొక్క గెయిన్, AUT యాంటెనా యొక్క గెయిన్ మాత్రమే వేరీ అవుతుంది. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ దీని యొక్క యాంటెనా యొక్క గెయిన్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హార్న్ యాంటెనా యొక్క గెయిన్ G2 అనేది ఫిక్స్డ్. కాబట్టి ఫస్ట్ పొజిషన్ 2 దగ్గర ఉంటే మనకి ఏం చేస్తామంటే ఒక ఫార్ములాని ఫ్రిట్జ్ ఫార్ములా అంటాం. ఫ్రిట్జ్ ఫార్ములా, ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకు అయిపోద్ది. ఓకేనా? ఇది యాక్చువల్గా మనకి లేదు, కానీ ఇది ఉంటేనే మనకి కంపారిజన్ మెథడ్ అనేది వస్తుంది. ఓకేనా? ఫ్రిట్జ్ ఫార్ములా ఏంటంటే PR2. మన స్విచ్ దేనికి కనెక్ట్ చేసాం? పొజిషన్ 2 కనెక్ట్ చేసాం. పొజిషన్ 2 దగ్గర ఉన్న పవర్ ఎంత మనకి? PR2. ఈ PR2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే PT ఇంటూ, ఓకేనా, అంటే మనం ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తున్నామో ట్రాన్స్మిట్ పవర్ ఇంటూ ట్రాన్స్మిటర్ యొక్క గెయిన్ ఎంత మనకి? G1. ఓకేనా? సిమిలర్గా స్విచ్ పొజిషన్ 2 కనెక్ట్ చేసాం కాబట్టి, అంటే రెఫరెన్స్ యాంటెనా కనెక్ట్ చేసాం కాబట్టి రెఫరెన్స్ యాంటెనా యొక్క గెయిన్ ఎంత? G2. ఓకేనా? ఇంటూ ల్యాండా బై 4πr². ఓకేనా? ఇక్కడ ల్యాండా అంటే వేవ్ లెంత్, ఆర్ అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఓకేనా? కాబట్టి PR2 ఈక్వల్ టు PT G1 G2 ఇంటూ ల్యాండా బై 4πr². ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్విచ్ ఈజ్ కనెక్టెడ్ టు పొజిషన్ 1. స్విచ్ ఈజ్ కనెక్టెడ్ టు పొజిషన్ 1 అంటే స్విచ్ మనం పొజిషన్ 1 కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? అక్కడ పవర్ ఎంత అవుతుంది? PR1. ఓకేనా? ఎందుకంటే మనం పొజిషన్ 1 కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? యాంటెనా దేనికి కనెక్ట్ అవుతుంది? యాంటెనా టెస్ట్ యాంటెనా కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ పవర్ ఎంత? రిసీవ్డ్ పవర్ PR3. కాబట్టి PR3 ఈక్వల్ టు మనకేమవుతుంది? ట్రాన్స్మిటెడ్ పవర్ PT, నెక్స్ట్ ట్రాన్స్మిటెడ్ యొక్క గెయిన్ G1, నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ యూజ్ చేసింది స్విచ్ పొజిషన్ 1 కనెక్ట్ చేసాం కాబట్టి AUT యొక్క గెయిన్ ఎంత మనకి? G3. AUT యొక్క గెయిన్ ఎంత? G3. సిమిలర్గా ల్యాండా బై 4πr². ఇది ఈక్వేషన్ 2. ఓకేనా? ఫస్ట్
దేనికి కనెక్ట్ చేసాం, హార్న్ యాంటెన్నా ఆర్ రిఫరెన్స్ యాంటెన్నా కనెక్ట్ చేసాం కాబట్టి G1 G2 వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ G1 G3 వచ్చినాయి. ఓకేనా, ఇది యాంటెన్నా అండర్ టెస్ట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ G1 అనేది కామన్, ఎందుకంటే ఏదైనా ట్రాన్స్మిషన్ చేస్తారు కాబట్టి ఇక్కడ రిసీవర్ యాంటెనాస్ డిఫరెంట్. ఫస్ట్ కేసులోనేమో రిసీవింగ్ యాంటెన్నా అనేది హార్న్ యాంటెన్నా ఆర్ రిఫరెన్స్ యాంటెన్నా. సెకండ్ కేసులో వచ్చేసరికి పొజిషన్ 1లో స్విచ్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, రిసీవింగ్ యాంటెన్నా వచ్చేసరికి AUT యాంటెన్నా. అందువల్ల ఇక్కడ గెయిన్ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 అయితే ఏమవుతుంది, PR2 డివైడెడ్ బై PR3 ఈక్వల్ టు PT G1 G2 బై లాంబ్డా బై 4πr హోల్ స్క్వేర్ PT G1 G3 లాంబ్డా బై 4πr హోల్ స్క్వేర్. ఇక్కడ లాంబ్డా బై 4πr హోల్ స్క్వేర్ ఇది క్యాన్సిల్. నెక్స్ట్ G1 క్యాన్సిల్, PT క్యాన్సిల్. కాబట్టి PR2 బై PR3 ఈక్వల్ టు G2 బై G3. PR2 డివైడెడ్ బై PR3 ఈక్వల్ టు G2 బై G3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, యాంటెన్నా అండర్ టెస్ట్ యొక్క గెయిన్ అంత. ఇక్కడ యాంటెన్నా అండర్ టెస్ట్ యొక్క గెయిన్ మనకి G3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది G3. కాబట్టి G3 అంటే మనకి ఏమవుతుంది, G3 ఇటు వస్తే G2 ఇంటూ PR2 బై PR3. కాబట్టి మనకి ఇక్కడ G3 అనేది మనకు కావాలి, G2 ఆల్రెడీ మనకి ఫిక్స్డ్. కాబట్టి PR2 PR3 వాల్యూస్ తెలిస్తే, PR2 అంటే ట్రాన్స్మిటర్, రిసీవర్ 2 యొక్క అంటే రిఫరెన్స్ యాంటెన్నా యొక్క పవర్. ఓకేనా, అది ఫిక్స్డ్ కాబట్టి ఆటోమేటిక్గా రిసీవ్డ్ పవర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సిమిలర్గా PR3 క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండింటిని బట్టి మనం G3ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇది మనం గెయిన్ని మెజర్మెంట్ చేయడం. ఓకేనా, గెయిన్ మెజర్మెంట్ చేసే దాంట్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కంపారిజన్ మెథడ్, సెకండ్ వన్ అబ్సల్యూట్ మెథడ్. ఓకేనా, అబ్సల్యూట్ మెథడ్లోనే మళ్ళీ 2 యాంటెన్నా అలాగే 3 యాంటెన్నా మెజర్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో మనం వీ హ్యావ్ టు కన్సిడర్ ఫస్ట్ కంపారిజన్ మెథడ్. ఇన్ కంపారిజన్ మెథడ్ వీఆర్ యూజింగ్ 3 యాంటెనాస్. ఫస్ట్ వన్ ట్రాన్స్మిటర్ యాంటెన్నా, సెకండ్ వన్ రిఫరెన్స్ యాంటెన్నా, థర్డ్ వన్ యాంటెన్నా అండర్ టెస్ట్ యాంటెన్నా. ఫస్ట్ ట్రాన్స్మిటర్ యాంటెన్నా which transmit signal from transmitter to receiver. ఓకేనా, ట్రాన్స్మిటర్ యాంటెన్నా మనం దేనికి యూజ్ చేస్తున్నాం, ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సెకండ్ వన్ వచ్చేసరికి మనకి రిఫరెన్స్ యాంటెన్నా. ఇక్కడ రిఫరెన్స్ యాంటెన్నా మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేస్తున్న యాంటెన్నా మనకి హార్న్ యాంటెన్నా. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ గెయిన్ మెజర్మెంట్ యూజింగ్ హార్న్ యాంటెన్నా అంటాడు, అప్పుడు కూడా ఈ కంపారిజన్ మెథడే మనం రాయాలి. ఓకేనా, కాబట్టి సెకండ్ యాంటెన్నా రిఫరెన్స్ యాంటెన్నాక మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, హార్న్ యాంటెన్నాని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హార్న్ యాంటెన్నా రిఫరెన్స్ యాంటెన్నా యొక్క గెయిన్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్. ఓకేనా, ఈ గెయిన్ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ యాంటెన్నా వచ్చేసరికి మనకు యాంటెన్నా అండర్ టెస్ట్. ఓకేనా, అక్కడే ఇప్పుడు మనం ఏం చేయాలి, పవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం మనం ఏం చేసామంటే ఫస్ట్ స్విచ్ని యూజ్ చేసాం. స్విచ్ అట్ పొజిషన్ 2 దగ్గర ఉందంటే అప్పుడు దేనికి కనెక్ట్ అయినట్టు, AUT రిఫరెన్స్ యాంటెన్నాకి కనెక్ట్ అయి ఉన్నట్టు. కాబట్టి ఫ్రిస్ ఫార్ములాని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, PR2 అంటే అక్కడ మనం ఏదైతే స్విచ్ 2 దగ్గర రిఫరెన్స్ యాంటెన్నా దగ్గర కనెక్ట్ చేసామో అక్కడ వచ్చే రిసీవర్ పవర్ ఈక్వల్ టు PT G1 G2 ఇంటూ లాంబ్డా బై 4πr హోల్ స్క్వేర్. ఒకవేళ స్విచ్ పొజిషన్ 1 దగ్గర ఉంటే మనకి G1 G3 అవుతుంది. ఓకేనా, రెండు 1/2 వేస్తే మనకి గెయిన్ అనేది మెజర్ అవుతుంది. ఓకేనా, ఇది కంపారిజన్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసరికి 3 యాంటెన్నా మెథడ్ని చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.